యాక్టర్స్కి మేము ఇల్లు ఇవ్వం అనేసి అది కూడా అంటారు. ఫేస్ చేసావు. చాలా, నేనే కాదు కొంతమంది ఆర్టిస్ట్ ఫేస్ చేస్తున్నారు అట్లా. యాక్టర్స్ కంటే టీవీలో చూసి ఎంజాయ్ చేస్తారంట కదా, యాక్టర్స్ చూసి ఎంజాయ్ చేస్తారు. అందరు ఒకేలా ఉంటారు, అందరు ఇరిటేట్ చేసే వాళ్ళు ఉండరు కదా. సో మినిమం గెస్ట్ చేయనలు మన ఛాన్స్ ఇచ్చి చూద్దామనే ఒక చిన్న హృదయం కూడా ఉండట్లేదని బాధ అనిపిస్తుంది. బలగం మొత్తం అసలు ఒక ఫ్యామిలీ లాగా చేశారు మీరు. అది ఎలా ఉంటదంటే ఒక ఫ్యామిలీని చూసినట్టే. అది అంటే ఈ మెట్రో సిటీస్ ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యంగా పల్లెటూర్లలో అసలు మొత్తం ఊరు కలిసి ప్రొజెక్టర్స్ వేసుకొని మూవీ చూశారు. అంటే మిమ్మల్ని ఎక్కువ పల్లెటూరు వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. నీకు అంటే హ్యాపీ అనిపించింది అంటే బలగం చేసిన తర్వాత చాలా ఊర్లో తిరుగుంటారు సక్సెస్ మీట్ అని, ఎక్కడ బాగా హ్యాపీ అనిపించింది? వాళ్ళు చెప్పే మాటలు ఏవి కనెక్టింగ్ అనిపించాయి సుజాత? అందరూ బాగా చెప్పారు. అందరూ బలగం గురించి మాట్లాడుతుంటే ఈ జన్మ ధన్యం అయిపోయింది అనే ఫీల్ అయితే నాకుంది. ఇంకొకటి అంటే రీసెంట్గా ఒక షూట్ కోసం ఒక చోట విలేజ్లో వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలైన కర్ర పట్టుకొని వచ్చింది. అంతసేపు స్కూల్ పిల్లలు వచ్చారు, మాట్లాడారు, వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి ఆయన చెప్పారండి. ఆయన దగ్గరికి వణుక్కుంటూ వస్తే తాత అర్థమైంది వస్తున్నాడని. మెల్లిగా దగ్గర చెప్తా ఇంత కష్టపడి తీయడానికి ఎందుకు వచ్చినావు చలిలా అనేసి చెప్తా ఉంటే, బిడ్డ బలగం చూసిన బిడ్డ అని అలా వణుకుతూ ఉంటే ఆ చేతులు పట్టుకొని ఇట్లా పట్టుకొని ఆయన ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఎంత ఏడిపించారు బిడ్డ, నిజం చెప్పిరు బిడ్డ, కొడుకులు ఎవరు ఎక్కడ ఉంటారు అని. ఇంకా వాళ్ళ స్టైల్లో కనెక్ట్ అయిపోయారు సార్. ఆయన ఏడుస్తుంటే ఏడుపు వచ్చింది. అంటే కొడుకులు కూడా ఆయనకి వదిలేసినారు అంటే అప్పుడు బాధ అనిపిస్తుంది కదా.